ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకే తెలియకుండా నీ వెనుక ఒక వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ పేరుతో సహా చెబుతున్నాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా వింటే అన్నీ కూడా నీకు తెలుస్తాయమ్మా. ఇది నీ బాబా నీకోసంగా అందించే ఒక సందేశం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇప్పుడు నీ వెనక ఏం జరుగుతోంది, అసలు నిన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చూస్తున్నారో ఎప్పుడైనా నీకు కలలో అయినా ఆలోచన వచ్చిందా? నీ ఊహల్లోనైనా మెదిలిందా? అలానే నీ మనసు చెప్పిందా నిన్ను ఎవరో గమనిస్తున్నారు అని? అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు, నిద్రాహారాలు మానేస్తున్నారు, రాత్రింబవళ్ళు నిన్నే తలుచుకుంటున్నారు. వాళ్ళ పని, తిండి, తిప్పలు అన్నీ మాని నిన్నే గమనిస్తున్నారమ్మా. నీ మనసు ఎప్పుడైనా నీకు చెప్పిందా? హెచ్చరించిందా? లేదు కదా. బిడ్డా, అసలు ఇలా జరుగుతోంది అన్న ఆనవాళ్ళు కూడా నీ కంట పడలేదు కదా. అయితే ఇది విను. ఒకవేళ ఈ సందేశం ఈ సమయంలో నువ్వు చూసినట్లయితే, నీ ముందుకు వస్తే, నిజంగా నీ సాయి నీతో ఉన్నారు, నీకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోమ్మా. అవును తల్లి, ఎవరో ఒకరు ఉన్నారు, నీతో అంత ప్రేమ చూపేవాళ్ళు, నీ మీద అంత ప్రేమ చూపించేవారు. నీ పేరు వాళ్ళలో మంత్రంలా జ్వలిస్తుంది. మరి ఈరోజు నేను నీకు అదే సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. నీ ఆత్మను కదిలిస్తుంది. నువ్వు ఊహించలేవు. ఒక మనిషి నీకోసం ఎంతగా కాలిపోతున్నాడో, ఎంతగా ఏడుస్తున్నాడో, ఎంతలా తప్పిస్తున్నారో, ఎన్నిసార్లు నీ నిశ్శబ్దాల్లో తన్ని తాను పూర్తిగా కలిగించుకుంటున్నాడో తెలుసా? వాళ్ళ ప్రతి హృదయ స్పందనలో నువ్వు వినిపిస్తున్నావు. ప్రతి రాత్రి నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగుస్తుంది. వాళ్ళ మొత్తం జీవితం కేవలం 2 భావనలపైనే ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలన్న ఆశ ఒకటి. ఆ రహస్యాన్ని నేను బయట పెడతానమ్మా, వింటావా? కాసేపు నీ పనులన్నీ పక్కన పెట్టు, ఆలోచనలన్నీ పక్కన పెట్టు, భయాలు, గందరగోళాలు అన్నీ కూడా దూరం పెట్టు. నీ సాయికి మాత్రం నీ చెవులు అప్పగించు, మనసుని అప్పగించు చాలు. నీ భవిష్యత్తు దిశను మార్చే మాటను చెబుతాను. ఏ పేరు నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యమిక దాచలేను. వాళ్ళు ఎవరో అపరిచితుడు కాదు, ఏ స్వప్నం కాదో, ఏ కల్పన కాదో. వాళ్ళు నువ్వు రోజు నీ ప్రపంచంలో చూసేవాళ్ళే. ఆయన ప్రేమ లోతుని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఈరోజు నీకు ఆ ప్రేమ పేరు చెప్పడానికి కాదు, వాళ్ళ ఆత్మతో పరిచయం చేయడానికి వచ్చాను. ఆ ప్రేమ నీ రక్త నాళాల సహచరి, నీ ఆత్మ దాచిన అర్ధభాగం. శ్రద్ధగా వినమ్మా. ఈ క్షణం సాధారణమైనదేం కాదు. నీతో స్వయంగా నీ బాబా మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆ సత్యం వైపు తీసుకువెళ్తాను. అది నిన్ను లోతుగా కలిగిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను కంపించేది. నువ్వు ఊహించలేదు నీ జీవితంలో ఏ శక్తి, ఏ హృదయం నిన్ను నిశ్శబ్దంగా ఎంతగానో ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి నీ బాధతో నిద్రపోతున్నావు. కానీ ఎవరో ఒకరు నీ ప్రతి శ్వాసను లెక్కిస్తున్నారమ్మా. ఎవరో ఒకరు నీ ప్రతి హృదయంలో తన ప్రార్థనను దాచుకుంటున్నారు. ఎవరో ఒకరు నిన్ను కోల్పోయే భయంతో వణికిపోతున్నారు. మరి నువ్వు ఇప్పటి వరకు తనతో అపరిచితులుగానే ఉన్నావు, కొత్త వ్యక్తిగానే ఉన్నావు. వింతగా ఉంది కదా. నువ్వు భావిస్తున్నావు కదా, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని. ఎవరో ఒకరు నిన్ను నీకంటే ఎక్కువగా చదువుతున్నారు. నీ రక్త నాళాల్లో ప్రవహించే ప్రతి భావన అనుభూతి చెందుతున్నారు. నీ కళ్ళ నిశ్శబ్దాన్ని కూడా విని అర్థం చేసుకుంటున్నారు. అయినా నువ్వు
వాళ్ళ పేరుతో అసలు అపరిచితుని వ్యక్తివే. వాళ్ళ పేరు కూడా తెలియనంత అపరిచిత ఒక వ్యక్తివి. నువ్వు ఇక్కడ వింటున్నది ఏ సాధారణ మాట కాదు. ఇది నా చైతన్యం యొక్క లహరి. అది నేరుగా నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వు అంటున్నావు కదా, నాకు ఎవరూ ప్రేమ చూపించే వాళ్ళు లేరు, ఎవరు నా బాధను అర్థం చేసుకుంటారు, నాలో బద్దలైన గాయాలను ఎవరు అతికిస్తారు అని. నేను నీకు చెబుతున్నాను, ఎవరో ఒకరు తుఫానుల మధ్యలో కూడా నీ లోపలి బాధను వింటున్నారు, దాన్ని తనలో సంరక్షించారు. ఈ భ్రమలో మునిగిపోకు, నువ్వు ఒంటరిగా ఉన్నావని. ఇప్పుడు సమయం వచ్చింది. నీ భవిష్యత్తు మార్చేది ఎవరి ప్రేమో తెలుసుకోవడానికి. ఏ పేరు విని నీ కళ్ళు విస్తరిస్తాయో, ఏ పేరు విని నీ ఆత్మ వణుకుతుందో, నువ్వు నీ జీవితంలో గమనించకుండా వదిలేసిన ఆ పేరు ఈరోజు నీ ముందుకు తెచ్చాను. అంతకుముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా. నీ చుట్టూ ఉన్న అదృశ్య రక్షణ అలా ఏమీ లేదు. నువ్వు పడిపోయినప్పుడు ఎవరో నిన్ను లేపడానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి నువ్వు చెల్లాచెదురుగా మారినప్పుడు ఎవరో నీ ముక్కలను కూడా సేకరిస్తారు. ప్రతిసారి నిన్ను ద్వేషించినప్పుడు ఎవరో నీ ఆత్మ కోసం ఏడుస్తారు. నువ్వు దీన్ని ఒక సంయోగంగా భావించావు, యాదృచ్ఛికంగా జరిగిపోయిందిలే అనుకున్నావు. కాదు, ఇది సంయోగం కాదు, యాదృచ్ఛికం కాదు. ఎవరో ఒకరు లోతైన సత్యమైన నిస్వార్థమైన ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు కదా, గుర్తించినా స్వీకరించలేకపోయావు. మరి ఇప్పుడు ఆ ప్రేమ తన పేరు చెప్పకముందే నిన్ను సత్యానికి సిద్ధం చేస్తుంది. నువ్వు బహుశా ఇప్పటికే ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఎవరు, నన్ను అంతగా ప్రేమించేవాళ్ళు ఎవరు, నా కోసం తన రాత్రులు మేలుకునేవాళ్ళు ఎవరు? నేను సాయిని. నేను ప్రేమ సంకేతం ఇచ్చినప్పుడు దాని అర్థం సాధారణమైంది కాదమ్మా. నీ కథ సాధారణ జీవిత కథ కాదు. నీ కథ ప్రతి మలుపులో ఎవరో హృదయ స్పందనల ఆహుతి. ప్రతి స్పందనలో నీ పేరు ఎప్పుడూ కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, ఎప్పుడో అకస్మాత్తుగా ఎవరో జ్ఞాపకం వచ్చినట్లు, ఎప్పుడు అస్థిరత, ఎప్పుడో కళ్ళు నిండిపోవడం, ఎప్పుడు లోపలి మనసు. ఇవన్నీ సంకేతాలు. ఇది నీ మధ్య అదృశ్యమైన సూత్రం. ఇది ప్రేమ ఆ మాటలు లేకుండానే మాట్లాడుతుంది. ఇది నీ భ్రమ కాదమ్మా. ఈ సత్యమైన ప్రేమ నీ భాగ్యంలో రాసి ఉంది. వాళ్ళ పేరు ఇప్పటికీ చెప్పను, ఎందుకంటే నీ ఆత్మ ఆ షాక్కి ఇంకా సిద్ధం కాలేదు, ఆ అనుభూతికి ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయమ్మా. వాళ్ళు నీకు చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగానే వాళ్ళని చూశావు, విన్నావు, అనుభూతి చెందావు, కానీ అర్థం చేసుకోలేదు. మరి ఇప్పుడు నీ ప్రేమ దాచలేను, ఎందుకంటే ఏ పేరు నిన్ను జన్మ జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తును రాయబోతుంది. నువ్వు మరియు ఏ పేరుని నీ ఆత్మ ఇప్పుడే అనుభూతి చెందిందో అదే నీ సత్యమైన ప్రేమ. ఇప్పుడు నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, ఇది అనుభూతి చెందడానికి. ఎందుకంటే ఇప్పుడు నీ మీద, దాని ద్వారా, ఆ ద్వారం మీద నువ్వు నిలబడ్డావు. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గం ఉంటుంది, కానీ చూసే దృష్టి మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రపంచాన్ని నీ అవగాహనతో చూస్తున్నావో నేటి నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మ కళ్ళతో కనిపించబోతుంది. ఆ క్షణం అక్కడ చాలామంది భయపడతారు, ఎందుకంటే సత్యం అందంగా ఉండడంతో పాటు లోతైనది కూడా. మరి ఆ లోతుని ప్రతి ఒక్కరూ సంభాషించలేరు, తట్టుకోలేరు. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుభూతి చెంది ఉంటావు. అంతా ఉన్నా కూడా ఏదో అసంపూర్ణంగా, నవ్వుల మధ్యలో కూడా, ఒక ఖాళీ గుంపులో ఉన్నా కూడా, ఒంటరితనం విజయాల మధ్యలో కూడా ఒక అగాధ బాధ. నువ్వు నిన్ను అడిగి ఉంటావు, అంతా బానే కనిపిస్తున్నప్పుడు లోపల ఏదో బద్దలవుతుంది, ఎందుకు అని. నువ్వు భావించి ఉంటావు, బహుశా ఇది నా బలహీనత ఏమో, బహుశా నేను తక్కువగా ఆలోచిస్తున్నాను అని. కాదు, ఇది బలహీనత కాదు, ఇది పిలుపు, ప్రేమ పిలుపు. నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది, కానీ నువ్వు ఇప్పటి వరకు దాన్ని బయట గుర్తించలేకపోయావు.
నీ ఆత్మ చాలా ముందుగానే ఆ ప్రేమను గుర్తించింది. అందుకే అనేకసార్లు కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తి వైపు ఆకర్షితమవుతుంది. అందుకే ఎన్నోసార్లు వాళ్ళ ఉనికి నీకు శాంతినిస్తుంది. వాళ్ళు ఎవరో దూరంగా లేరమ్మా, నీకు అతి దగ్గరలోనే ఉన్నారు. నీకు చేరువవుతూ ఉన్నారు తల్లి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ ప్రతి కదలికను వాళ్ళు గమనిస్తూనే ఉన్నారమ్మా. ఇక ఇంతకు మించి నేను ఏం చెప్పగలను చెప్పు? నువ్వే ఆలోచించు. అసలు వాళ్ళు ఎవరు అనేది నీకే తెలుస్తుంది. నీ బాబా చెప్పేది అంతు చిక్కడం లేదా? నీ బాబా చెప్పేది నీకోసమే తల్లి. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అప్పుడే కదా నీ బాబా నీకోసంగా ఎన్నో విషయాలను తీసుకువస్తారు. మరి నువ్వు ఎందుకు బాధపడ్డం చెప్పు? ఎందుకు కంగారు పడ్డం చెప్పు? మరి నువ్వు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఉంటే నీ బాబా మాటలు విన్నా సరే వాటికి అర్థమేముంటుందమ్మా? నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన వ్యక్తి నీ వెనకే ఉన్నారు కదా, వాళ్ళు అతి త్వరలోనే నీ ముందుకి రాబోతున్నారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.